సో హాయ్ గైస్, డే 1 పుష్ప 2 వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడలేని వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియోలో ముందు రోజు ప్రీమియర్స్ కలిపి థర్స్డే రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ ఈ సండే వరకు అంటే 4 రోజుల వీకెండ్ కలెక్షన్స్లో ఎంత షేర్ కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, అండ్ ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎక్కడ కమర్షియల్లీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని క్లియర్ డీటెయిల్స్తో షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు పుష్ప 2 వరల్డ్ వైడ్గా 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిందని. ఇది చాలా చాలా హ్యూజ్ టార్గెట్, ఆలోచించడానికే భయం వేస్తుంది. ఎందుకంటే ఇన్ కేస్ సినిమా ఫెయిల్ అయిందంటే ఇండియన్ సినిమా చరిత్రలో ఈ సినిమాని కానీ, ఈ హీరోని కానీ, ఈ డైరెక్టర్ని కానీ ఎవ్వరూ మర్చిపోలేరు. అంత టఫెస్ట్ సిచ్యువేషన్లో పుష్ప 2 రిలీజ్ అయింది. అయితే మన తెలుగులో స్టార్టింగ్ నుంచి ఆబ్వియస్గా పుష్ప 1లానే కొంచెం మిక్స్డ్ టాక్తో స్ప్రెడ్ అయినా కూడా కలెక్షన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. ఇంకా నార్త్ అండ్ ఓవర్సీస్లో చెప్పక్కర్లేదు, తాండవం. సో పుష్ప 2 ఈ వీకెండ్ 4 డేస్లో వరల్డ్ వైడ్గా టోటల్ 800 కోటి గ్రాస్ని గెయిన్ చేసింది. అండ్ ఈచ్ టెరిటరీలో ఇప్పటివరకు ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నైజాం ఏరియాలో 100 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిన పుష్ప 2 4 రోజుల్లో 61 కోటి 45 లక్షలు గెయిన్ చేసింది. అండ్ సీడెడ్ ఏరియాలో 30 కోట్లకి రైట్స్ అమ్మితే ఇప్పటి వరకు 22 కోట్ల 42 లక్షలు గెయిన్ చేసింది. అండ్ ఇంకా ఉత్తరాంధ్ర 23 కోట్లకి అమ్మితే 15 కోట్ల 10 లక్షలు గెయిన్ చేసింది. అండ్ ఈస్ట్ గోదావరి రైట్స్ని 14 కోట్ల 40 లక్షలకి సేల్ చేస్తే 8 కోట్ల 58 లక్షలు. అండ్ వెస్ట్ గోదావరి రైట్స్ని 10 కోట్ల 80 లక్షలకి సేల్ చేస్తే 6 కోట్ల 79 లక్షలు. గుంటూరు 15 కోట్ల 20 లక్షలకి సేల్ చేస్తే 11 కోట్ల 14 లక్షలు. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ 12 కోట్ల 40 లక్షలకి రైట్స్ అమ్మితే 8 కోట్ల 91 లక్షలు గెయిన్ చేసింది. ఇంకా నెల్లూరు 7 కోట్ల 20 లక్షలకు అమ్మితే ఈ 4 రోజుల్లో 5 కోట్ల 5 లక్షలు గెయిన్ చేసింది. సో టోటల్గా 202 కోట్ల గ్రాస్ని, 140 కోట్ల షేర్ని ఓన్లీ మన ఏపీ అండ్ తెలంగాణలో అచీవ్ చేసింది పుష్ప 2. ఇంకా 75 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే గానీ మన తెలుగు స్టేట్స్లో హిట్ లిస్ట్లోకి వెళ్ళదు ఈ మూవీ. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ది టెరిటరీస్లో చూసుకుంటే కర్ణాటకలో పుష్ప 2 మండే మార్నింగ్ బుకింగ్స్తో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వరల్డ్ వైడ్గా పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అయిన ఫస్ట్ ప్లేస్ ఇదే. అయితే సండే వరకు పుష్ప 2 31 కోట్ల 15 లక్షల షేర్ని గెయిన్ చేసింది. ఈ మూవీ రైట్స్ని 32 కోట్లకి సేల్ చేశారు. అండ్ తమిళనాడు రైట్స్ 52 కోట్లకి అమ్మితే 20 కోట్ల 5 లక్షల షేర్ని గెయిన్ చేసింది. అండ్ తమిళనాడులో పుష్ప 2 బాగానే పెర్ఫామ్ చేస్తుంది, బట్ ఇంకా 32 కోట్ల షేర్ రాబట్టాలి. అది వీక్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ ఏరియా బ్రేక్ ఈవెన్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంది. అండ్ కేరళ రైట్స్ని 20 కోట్లకి అమ్మితే 4 రోజుల్లో కేవలం 5 కోట్ల 90 లక్షలు మాత్రమే గెయిన్ చేసింది. ఇంకా 75% అమౌంట్ రికవర్ చేయాలి. ఇదైతే చాలా టఫ్ టార్గెటే. సో ఈ పుష్ప 2 ఈ ఏరియాలో మాత్రం కమర్షియల్లీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇంకా హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి థియేట్రికల్ రైట్స్ని 200 కోట్లకి సేల్ చేశారు. అయితే ఇది 4 రోజుల్లో 138 కోట్ల 10 లక్షలు కలెక్ట్ చేసింది. నాకు తెలిసి ఇంకో 2-3 డేస్లో ఇది బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా పైన వచ్చేవన్నీ లాభాలే. ప్రస్తుతానికి పుష్ప 2 హవా నార్త్ మొత్తం రీసౌండ్ వచ్చేలా వినబడుతుంది. ఫైనల్గా ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడాలని నేను కూడా వెయిటింగ్. నార్త్ కలెక్షన్స్ ఈ వీకెండ్ వరకు అస్సలు తగ్గేదేలే. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఓవరాల్గా 750 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుందని ఒక అంచనా. అండ్ ఫైనల్గా ఓవర్సీస్ రైట్స్ని టోటల్గా 100 కోట్లకి సేల్ చేశారు. ఈ వీకెండ్ కల్లా మోర్ దెన్ 75% అమౌంట్ రికవర్ చేసేసింది. అంటే 75 కోట్ల 20 లక్షలు ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. ఇది కూడా 2-3 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు. అండ్ ఒకసారి ఓవర్సీస్ ఫిగర్స్ చూస్తే నార్త్ అమెరికాలో 4 డేస్లో 9.3 మిలియన్ క్రాస్ చేసింది. అండ్ ఇంకా ఆస్ట్రేలియాలో 2.45 మిలియన్ క్రాస్ చేసింది. ఇంకా న్యూజిలాండ్లో 412K ఫిగర్తో ఇండియన్ సినిమాలోనే ఫాస్టెస్ట్ కలెక్షన్ అందుకుంది ఈ మూవీ. అండ్ ఇంకా యూకేలో ఆల్రెడీ 1.2 మిలియన్ క్రాస్ చేసింది పుష్ప 2. సో ఓవరాల్ వరల్డ్ వైడ్గా పుష్ప 2 కేవలం 4 రోజుల్లో 801 కోటి గ్రాస్ని, 410 కోట్ల షేర్ని గెయిన్ చేసి హిస్టారిక్ రికార్డ్ సెట్ చేసింది. ఇంకో 3 or 4 డేస్లో 1000 కోట్ల మార్క్ అందుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ వీకెండ్ కల్లా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ ఈ వీక్ మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ పుష్ప 2 కలెక్షన్స్ మీద ఫైనల్ అప్డేట్ ఇస్తా. అండ్ ఇంకో విషయం, పుష్ప 2 4 రోజుల్లో 829 కోట్ల గ్రాస్ అచీవ్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ పోస్ట్ వదిలేరు కదా. మరి నువ్వేంటి 800 కోట్లు అంటున్నావు ఏంటని మీకు డౌట్ రావచ్చు. ప్రొడ్యూసర్లు అలానే వేస్తారు, ప్రతి సినిమాకి ఇవన్నీ కామనే. మనం చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఆబ్వియస్గా ఎక్కువే ఉంటుంది. మీరు వాటిని సీరియస్గా తీసుకోకండి, ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సో దట్స్ ఇట్ గైస్. పుష్ప 2 వీకెండ్ కలెక్షన్స్ మీద డీటెయిల్ రిపోర్ట్ ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ పుష్ప గడి కలెక్షన్ల రూలింగ్ మీద మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.